నమస్తే అండి, అగ్రి తెలుగుకు స్వాగతం. శ్రీగంధం సాగు గురించి సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలానికి చెందిన బయారెడ్డి గారితో పరిచయ కార్యక్రమాన్ని గతంలో మొదటి భాగం అయితే ప్రసారం చేయడం జరిగింది. మరి ఈరోజు రెండో భాగం అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉండడంతో దాదాపు 35 నిమిషాలు అయితే ఈ వీడియో నిడివి ఉంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే వీడియో చివరిలో బయారెడ్డి గారి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా బయారెడ్డి గారికి ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మరి బయారెడ్డి గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం అంటే గగనం అన్నమాట. అదొక యజ్ఞం లాంటిది. మనుషులు దొరకరు, వచ్చినా అంటే సరిగ్గా పనిచేయలేని పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మీకు ఇటువైపే రావాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు హాయిగా పిల్లలు సెటిల్ అయినారు, మీరు కూడా కావాలనుకుంటే సిటీలోనే మీరు సెటిల్ కావచ్చు. ఇక్కడికి ఉరికొల్పడానికి ప్రత్యేక కారణాలు ఏంటి? వాస్తవంగా మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు వ్యవసాయం చేయడం అంటేనే వ్యవసాయ కూలీలతో ఇబ్బంది, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో ఇబ్బంది. ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ప్రతి రైతు సతమతం అవుతూ, అతను కష్టపడుతూ తను నష్టపోతూ 10 మందికి తిండి అనేది పెడతాడు ఒక రైతు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే రైతుకు సుస్థిరంగా ఎంతో కొంత ఆదాయాన్ని ఇవ్వగలిగే పంటలు ఏమన్నా ఉన్నాయనే వైపు నేను ఆలోచన చేస్తే, తక్కువ పని చేయాలా, తక్కువ వ్యవసాయం చేయాలా, తక్కువ కూలీలు ఉండాలా, వ్యవసాయం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, నీళ్లు తక్కువ ఉన్నా కానీ పర్లేదు, ఇటువంటిది ఏదన్నా ఉందా అనేది ఆ యాంగిల్లో కూడా కనపడింది ఒక శ్రీగంధమే. శ్రీగంధం నాటడము అనేది ఫస్ట్ అందరూ శ్రీగంధం నాటమని చెప్తా. ఎందుకు నాటమని చెప్తానంటే, 1 ఎకరం ఉండేవాడు కూడా ఒకే 1 ఎకరం ఉంది నాకు, అరే 10 సెంట్లు ఏదో ఎలకలు తినిపోయినాయి మడిలో అనో, తర్వాత శనక్కాయ వేసి ఎలకలు తినిపోయినాయని అనుకుని ఒక 10 సెంట్లు నాకు వదిలేయండి, 10 సెంట్లు 30 చెట్లు నేను నాటిస్తా. 30 చెట్లు మీరు ఈరోజు నాటి 15 ఏళ్ళు మీరు వెయిట్ చేస్తే, కాచుకొని ఉంటే 15 ఏళ్ళు దాన్ని ఊరికే చూసుకుంటా ఉంటే, దానికి ఏం నీళ్ళు కూడా ఎక్కువ ఇవ్వద్దు, నీ పంటకన్నీ నీళ్ళు ఇచ్చుకో. దానికి 3 రోజులకోసారి 4 రోజులకోసారి ఒక అర్ధ గంట లేదు 3/4 గంట నీళ్ళు పెట్టి వదిలే డ్రిప్పర్ల ద్వారా వదిలేస్తే 15 ఏళ్ళ తర్వాత ఆ 10 సెంట్ల నుంచి మీకు 30 చెట్లు అంటే 30 లక్షలు వస్తుంది అని చెప్తా. మీ ఈ 90 సెంట్లు మీరు బతకండి, మీ జీవనం సాగించుకోండి, సంపాదించగలిగితే సంపాదించుకోండి. ఆ 10 సెంట్లు మాత్రం నాకు వదిలేయండి. 2 ఎకరాలు ఉంది, 60 సెంట్లు వదలండి. 5 ఎకరాలు ఉంది, ఎకరం వదులు. 10 ఎకరాలు ఉంది, 2 ఎకరాల 3 ఎకరాలు 4 ఎకరాలు నీ ఇష్టం. ఈ మధ్యలో నాకు ఏదైనా పక్కన ఆదాయం ఉంది, 10 ఎకరాలు ఉండేవాడు 5 ఎకరాలు నాటేయి, మధ్యలో ఆదాయం ఉంటే ఈ పంట ఏదో పండించుకో. నువ్వు 20 ఎకరాలు ఉంది, నాకు ఎక్కడ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను 20 ఎకరాలు నాటేయి. మీ పేరెంట్స్ ఇంతవరకు నీకు సేవ చేసినారు, ఇంతవరకు నిన్ను చదివించినారు, పెద్ద చేసినారు, పైకి తెచ్చినారు, నువ్వు ఉద్యోగం వచ్చేటట్లు చేసినారు. సో ఇప్పుడు కూడా రెస్ట్ ఇవ్వవు వాళ్ళకి రెస్ట్ ఇచ్చేసి నువ్వు ఎంకరేజ్ చేయి. మీ ఫాదర్ ఒప్పుకోడు, 15 ఏళ్ళు రా నేనేం చూస్తా ఆడ చూస్తా అంటాడు. నువ్వు చూసిండే సార్ చెప్ప, నేను నాటుకుంటా, నేను డబ్బులు పంపిస్తాను, నువ్వు నాటుకో అని చెప్పి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఆ రకంగా గైడ్ చేస్తాను. ఎందుకు చేయాలి ఇదంతా? అంత ఏముంది దీంట్లో? శ్రీగంధం చెట్టు నాటిన తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను మొదట్లో చెప్పిన, ఎక్కువ నీళ్ళు వేయాల్సిన పనిలే, ఎక్కువ సత్వలు వేసే పనిలే, దాంట్లో సేద్యం చేసే పనిలే, దాంట్లో గడ్డి తీసే పనిలే, దానికి మందులు కొట్టే పనిలే. ఇంకా పని ఏముంది? చెట్లు నాటుతామా, 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో ఒకసారి నీళ్ళు ఒక తడి ఇస్తామా, డ్రిప్పుల ద్వారా ఒక గంట ఇస్తామా, పోయి ఇంట్లో పండుకుంటామా, అంతకుమించి చేయాల్సిన పనిలే. అరే గడ్డి తీకపోతే ఎట్లయ్యా, సేద్దిగాడు మొత్తం అడవి అయిపోతుంది. నేను చేసినా కదా, అడవి చేసినా కదా. ఇప్పుడు ఇంకా ఎండ ఆకురాలే టైము. ఒక 2 నెలలు ముందు వచ్చింటే గినా, ప్రభాకర్ రెడ్డి గారు 2 నెలలు ముందు వచ్చింటే అసలు ఇక్కడ మాత్రమే నిలబడకుండా, నేను నిలబడే చోట కూడా గడ్డి ఉంటుంది, నిలబడలేము ఇక్కడ కూడా. ఏ పాము వస్తుందో, ఏ తేలు వస్తుందో, ఏ మరిగప్పు వస్తుంది అనే పరిస్థితిగా ఉంటుంది ఇక్కడ. మొత్తం అంతా అడవేలండి, మొత్తం అడవిగానే ఉంటుంది. ఇప్పుడు ఖాళీగా కనపడుతుంది. కానీ ఈ చెట్లన్నీ కటింగ్ చేసింది నవంబర్లో కట్ చేయకముందు నిలబడడానికి కూడా ఇవన్నీ అడ్డం వచ్చేటి. ఈ కొమ్మలన్నీ ఈ కొమ్మలన్నీ అడ్డం వచ్చేది. ఈ కొమ్మ ఇట్లా వచ్చేది, మేము ఇంకొని ఇట్లా పోయేవాళ్ళం. సో ఈ రకంగా చేయడానికి ఏం ఖర్చు పెట్టినా నేను ఇక్కడ చెట్లు నాటినాను అయితే ఏం లేదు, అంటే చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. చెట్లు నాటినాను, నీళ్లు పెడుతున్నా అంతే. దీనికి 1 కేజీ ఎరువు వేయలేదు ఈరోజు కూడా. మీరు నమ్మండి నమ్మకపోండి. దానికి తోడు ఇది పూర్తి ఇసుక నేల. భూమి కొన్నప్పుడు పూర్తి తెల్లగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా మసకబారింది. ఇంకొక 4-5 ఏళ్ళు పోతే నల్లగా అయిపోతుంది. అంతా ఎందుకు? పడేదంతా ఆకులే, ఎరువు అయిపోతుంది. న్యాచురల్ మల్చింగ్ అవుతుంది. న్యాచురల్గా ఈ ఆకులు రాలిపోయి కుళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు ఇట్లా చూస్తే మొత్తం అంతా మీకు గడ్డే కనపడుతుంది, ఎక్కడ మట్టి కనపడదు నా పొలంలో. సో ఇక్కడ కష్టం ఏముంది అంటే
3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి పోయి మెల్లగా ఈ దారిలో పోయి ఇక్కడ 2 గేట్ వాళ్ళు, అక్కడ 2 గేట్ వాళ్ళు, అక్కడ ఒక 8 గేట్ వాళ్ళు ఉన్నాయి. గంట 2 గేట్ వాళ్ళు పెడితే నాకు ఒక పూట ఇచ్చే కరెంటుతోనే నా తోట మొత్తం 8 ఎకరాలు పారిస్తాను. కానీ ఇన్ని చెట్లు కావడానికి నా దగ్గర ఉన్న నీళ్ళు ఎంత తెలుసా? 1.5 ఇంచు. 1.5 ఇంచుతో ఇన్ని వేల మొక్కల్ని ఇసుక నేలలో నేను పెంచగలిగిన. ఈ మాత్రం ఎట్లా సాధ్యమైందంటే, మేము 18లో క్లాసెస్కి పోయినప్పుడు 5 రోజుల క్లాసుల్లో 2వ రోజు ఒక సైంటిస్టు శ్యామ్ విశ్వనాథ్ గారు, సీనియర్ సైంటిస్ట్ ఆయన నా పేరు శ్యామ్ విశ్వనాథ్, సీనియర్ సైంటిస్ట్ సిఎనో ఏదో చెప్పినారు. చెప్పి ఇఫ్ యూ హ్యావ్ 1 inch ఆఫ్ వాటర్ యూ కెన్ కల్టివేట్ 10 acres ఆఫ్ శాండల్వుడ్ అన్నాడు. నేను చెయ్యెత్తిన, ఇంకోసారి చెప్పండి సార్ అని. ఇఫ్ యూ హ్యావ్ 1 inch ఆఫ్ వాటర్ యూ కెన్ కల్టివేట్ 10 acres ఆఫ్ శాండల్వుడ్. అంటే తెలుగులో ఏంటంటే, మీ దగ్గర 1 ఇంచు నీళ్ళుంటే 10 ఎకరాల్లో శ్రీగంధం పండియచ్చు. అరే ఇదేంది ఇది? మా రాయలసీమలో ఇంచున్నర పడితే మేము బోర్లకు మళ్ళీ ₹1,00,000 పెట్టాలి, లేబ్బా అని చెప్పి బోర్లు బుడిసేసుకొని ఒక 5-6 బోర్లు వేస్తే ఆ ఎప్పు తీర్చలేక మా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్న రోజులు నేను చూసినా నాకు గుర్తున్నాయి అప్పటికి. సో 1.5 ఇంచు నీళ్ళుంటే 1 ఇంచు నీళ్ళుంటే 10 ఎకరాలు సాగు చేసి 3,000 చెట్ల నుంచి 15 ఏళ్ళ తర్వాత 30 కోట్లు లెక్క వస్తుంది అంటే, అరే నాకు ఇంత ఇప్పుడు 58 ఏళ్ళ వయసులో పోయినా అక్కడికి నేను, అరే 40 ఏళ్ళ వయసులో వచ్చింటే ఎంతమంది రైతులను బాగు చేసిందిరా నేను నిజంగానే బాధపడినా. సో ఇప్పుడే అవకాశం వచ్చింది. ఇప్పటికి నా దగ్గర 400 మందికి రైతులతో దాదాపు 3 లక్షల పైచిలుకు మొక్కలు ఈ సంవత్సరానికి 6వ సంవత్సరానికి 400 మంది రైతులతో 3 లక్షల చెట్లు నేను నాటించి నాకు ఫోన్ చేసిన వాళ్ళకి నేను సలహాలు ఇవ్వగలుగుతాను. బయారెడ్డి గారు, ఇక శ్రీగంధం సాగు గురించి మనం చర్చించుకుందాం. ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి, ఎట్లా పెట్టుకోవాలి, ఆ వివరాలు తెలియజేయండి. శ్రీగంధం సాగు చేయాలనుకున్నప్పుడు నేను 18వ క్లాసుకు పోయినప్పుడు, 20లో క్లాసులకు పోయినప్పుడు, తర్వాత 22, 24 క్లాసులకు పోయినప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే 10x10, 10x12, 12x12, 15x15, 15x10, 20x10 ఇంకా రకరకాలుగా వాళ్ళు చెప్తారు. ఇన్ని రకాల కొలతలు ఎందుకు చెప్తారు అంటే, శ్రీగంధం మాత్రమే సాగు చేయాలనుకునే వాళ్ళకు ఒక రకమైన కొలతల్లో నాటుకోవచ్చు, ఎక్కువ మొక్కలు నాటుకోవచ్చు. నాకు మామిడి చెట్ల మధ్యలో ఉన్నాయి, నిమ్మ చెట్ల మధ్యలో ఉన్నాయి, లేదు చీనీ చెట్లు బత్తాయి చెట్ల మధ్యలో ఉన్నాయి, అల్లినేడు చెట్ల మధ్యలో ఉన్నాయి. ఇదో ఈ డిస్టెన్స్లో నేను పెట్టుకున్నా ఏం చేయాలన్నప్పుడు అక్కడ కొలతలు మారిపోతాయి. ఆ చెట్లు ఉన్నప్పుడు మనకు హార్టికల్చర్ అంటే పళ్ళ రకాల మొక్కలు ఉన్నప్పుడు శ్రీగంధం చెట్లు నాటుకోవాలనుకుంటే తక్కువ మొక్కలు పడతాయి. లేదు శ్రీగంధం చెట్లు మాత్రమే నాటుకోవాలన్నప్పుడు 10x10, 10x12 ఇదంతా కాకుండా 15x10 కానీ 15x12 కానీ నాటుకోగలిగితే 15x10 నాటుకుంటే 300 చెట్లు పడతాయి. 15x12 నాటుకుంటే 260, 270 చెట్ల వరకు మనము సాగు చేసుకునేకి అనుకూలం ఉంటుంది. రైతుకి ఏదైతే బాగుంటుందండి, ఇప్పుడు ఎట్లా అయితే శ్రీగంధం మొక్కలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ తోటే చూస్తున్నాం, ఒక శ్రీగంధం మొక్కలే కాకుండా సరుగుడి చెట్లు ఉన్నాయి, సీతాఫలం చెట్లు ఉన్నాయి, రకరకాల మొక్కలు అయితే పెట్టారు సపోర్టింగ్ ప్లాంట్స్గా. ఎందుకు అంటే ఇట్లా పెట్టడం జరిగింది? శ్రీగంధం మొక్క అనేది సొంతంగా ఎదిగే మొక్క కాదు, దాన్ని ఇండివిజువల్ ప్లాంట్ కాదు అంటారు ఇంగ్లీష్లో. అయితే ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్ గ్రోయింగ్ ప్లాంట్. దానికి అది రూట్ పారాసైట్ అంటారు. అంటే ఒక రూట్ను అతుక్కొని పైకి వచ్చే మొక్క శ్రీగంధం మొక్క. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మొక్కకు కొన్ని మొక్కలు తోడుంటే ఆ మొక్కల యొక్క వేర్లను అతుక్కున్నప్పుడు ఇది ఎదుగుదల అనేది ఎంత ఎదగాలనో అంత మేరకు ఎదుగుతుంది. అదే ఆల్రెడీ మీరు చెప్పడం జరిగింది. మీరు పెట్టుకున్న నిష్పత్తిలో ఎన్ని మొక్కలు అయితే మీరు పెట్టుకున్నారు ఎకరాకి? నేను పెట్టింది అయితే అప్పుడు నా మధ్యలో ఇక్కడ దానిమ్మ మొక్కలు 9x9లో ఉన్నాయి. దానిమ్మ మొక్కలు తీసేయద్దు, ఇది హోస్ట్ ప్లాంట్గా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో 10x10 వాళ్ళు చెప్పినారు. నేను 9x9లో నేను నాటుకుంటా, ఇంకా ఒక అడుగు తగ్గించి. నాటుకున్న తర్వాత 1 సంవత్సరం లోపల నా దగ్గర ఉన్న దానిమ్మ చెట్లు 1500 ఉంటే దాదాపు 750, 800, 900 దాకా దానిమ్మ చెట్లు సంవత్సరం లోపల చనిపోయినాయి. కారణం ఏంటంటే శ్రీగంధం చెట్లు వేర్లను అతుక్కొని శ్రీగంధం చెట్లు బాగా ఎదిగినాయి, దానిమ్మ చెట్లు చనిపోయినాయి ఇక్కడ. వెంటనే సంవత్సరం తర్వాత ఏం చేసినా అంటే ఈ మొక్కలు ఎదగడానికి లేట్ కాకుండా దాని పక్కనే అడుగు బై అడుగు, అడుక్కొకటి, అర్ధడుగు ఒకటి, ముక్కాలు అడుగు ఒకటి, తర్వాత పక్కనే ఒకటి నేను అబ్జర్వ్ చేద్దాం, దీని గురించి పరిశోధిద్దాము అని చెప్పి రకరకాల కొలతల్లో నేను
సరివు మొక్క అనేది నాటడం జరిగింది. నాటిన తర్వాత నేను పడిన ఇబ్బంది ఏంటంటే సరివు మొక్క దగ్గరలో నాటడం వల్ల దీనికి వచ్చే కొమ్మలు దీని మీద పడడము, దీని లోపలికి వెళ్ళిపోవడము, ఈ మొక్క కొత్తగా ఆ కొమ్మ ఈ కొమ్మ రాసుకున్నప్పుడు డ్యామేజ్ కావడం అనేది నేను ఇక్కడ చూడడం అనేది జరిగింది. ఆ పరిస్థితిలో నేనేం చేసినానంటే సరివు మొక్క ఏదైతే ఉందో దాన్ని మొదటికి కట్ చేయడం అనేది అన్నీ మీరు చూస్తే అక్కడి దాకా నేను కట్ చేసి పెట్టేసిన. ఇది సరివు మొక్కల కొమ్మల్ని కట్ చేసి పెట్టడం వల్ల మొక్క పైకి ఎదిగిపోయింది. ఎదిగిపోవడం వల్ల నాకు భవిష్యత్తులో ఒక నష్టం జరుగుతుంది. ఏం నష్టం జరుగుతుందంటే గాలివాన వస్తే ఒకసారి ఒక 2 చెట్లు ఇరిగిపోయి ఇవి సరివి చెట్లు ఇరిగిపోయి ఒక 2-3 వర్షాల్లో శ్రీగంధం చెట్లు డ్యామేజ్ కావడం అనేది జరిగింది. ఇది జరిగిన తర్వాత నేను ఒక శాస్త్రవేత్త గారిని అడగడము, ఇట్లా జరుగుతుంది సార్, నాకు ఏం చేయాలంటే ఆయన ఏం లేదు 10 అడుగులు 12 అడుగులు 15 అడుగులు పని ఎంత అవకాశం ఉంటే అంత మొత్తం తలకాయ తీసేయండి, సూటి కట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పడము. మొత్తం నా తోటలో అన్నీ కట్ చేస్తూ వచ్చిన తర్వాత కూడా ఏం జరిగిందంటే మళ్ళా కొన్ని కొమ్మలు దాని పక్కనే బుడ్డేసి మళ్ళీ సూర్యుని చూడాలి కాబట్టి సూర్యుడు తగిలితేనే అది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఆ పరిస్థితిలో ఏమైందంటే మళ్ళీ మొక్కలు అనేవి కొన్ని మొక్కలు 2-2, 3-3, 4-4 అట్లా పైకి వెళ్ళిపోయినాయి. దాన్ని మళ్ళీ నేను ఇప్పుడు కట్ చేయాలి. ఇది శాస్త్రయుక్తంగా నేను చేసింది ఇక్కడ తప్పు. 9x9 నాటడం తప్పు. హోస్ట్ ప్లాంటు లేకుండా దానిమ్మను నమ్ముకొని పెట్టడం రెండో తప్పు. మూడోది దాని పక్కనే సరివు మొక్క నాటడం తప్పు. అది కాకుండా సరివు మొక్క ఒక్కటే నాటడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా పక్కన కుదిరితే దానిమ్మ ఎక్కడైతే ఉందో చనిపోయిన చోటల్లా దానిమ్మ పక్కన సీతాఫలం గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు సీతాఫలం నాటుకొని ఇక్కడ కూర్చున్నా. నేను చేసిన సిస్టమ్ అంతా రాంగ్. ఇది కాకుండా నెక్స్ట్ ఇంప్రూవ్డ్ మెథడ్ ఏదన్నా ఉందంటే దీనికంటే ఇది చేసిన తప్పుల తర్వాత ఏం చేస్తే బాగుంటుందని నేను కొద్దిగా ఆలోచించేసి ఇప్పుడు 15x10లో నాటుకొని శ్రీగంధానికి తోడుగా కంది, అవిసె, సరుగుడు, రోజువుడు ఇన్ని రకాల మొక్కలు ఇదే ప్లేస్లోనే ఒకదానికొకటి క్లాష్ కాకుండా అంటే ఒకదానికొకటి ఇబ్బంది పడకుండా నాటుకునే విధానం అనేది నేను చెప్పగలుగుతాను నన్ను అడిగిన రైతులకి. ఇప్పటికి ఇది ఎన్నో సంవత్సరం అండి? ఇప్పుడు నాటి 2019 జూలై 9వ తేదీ నాటినా నేను. జూలై 9 వచ్చి 7 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. మరి నాటిన తర్వాత దాదాపు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 15 సంవత్సరాలు అయితే మనము వేచి ఉండాల్సిన స్థితి. ఈ మధ్యలో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది యాజమాన్య పద్ధతిలో? మొక్కలు బాగా రావడానికి దీనికి ఏమన్నా చీడపీడలు వస్తాయా? ఆ వివరాలు. వాస్తవంగా శ్రీగంధం చేయాలనుకున్నదే నాటిందే నేను వ్యవసాయం చేయొద్దని. వ్యవసాయం మానేయాలా, వ్యవసాయం చేయొద్దు. వ్యవసాయం చేయడం వల్ల కూలీలకు కూలీ ఇవ్వగలుగుతున్నాం, మందు కొట్టేవాడుకు ఫెర్టిలైజర్ షాపర్కి డబ్బులు ఇవ్వగలుగుతున్నాం, ఎరువులు కొన్నప్పుడు ఎరువులు కొనడానికి డబ్బులు ఇవ్వగలుగుతున్నాం, సేద్యం చేయాలన్నప్పుడు ట్రాక్టర్కి డబ్బులు ఇవ్వగలుగుతాను. ఇదంతా ఇచ్చుకుంటా పోయి లాస్ట్కు పంట అమ్మినప్పటికీ మనకి ఏం మిగులుతుంది అంటే దాదాపు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఏమన్నా ఎనికి వస్తాయో లేదో తెలియదు. కానీ అది కూడా రాని పరిస్థితుల్లో టమోటా వేసే పోయి రోడ్ల సైడ్ బారేసిన రోజులు చూసినాం, మామిడికాయలు రోడ్ల సైడ్ బారేసిన చూసినాం. ఇంకా రకరకాల ఇబ్బందులు పడిన పరిస్థితులు నేను చూసిన తర్వాత సేద్యం కంప్లీట్ చేయకుండా చేయగలిగే సేద్యం ఏదైనా ఉందా అని ఆలోచించి సేద్యం చేయకుండా సేద్యం చేసిన వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం తీసుకునే మార్గం ఏదైనా ఉందా, ఎక్కువ ఆదాయం తీసుకునే మార్గం ఏదైనా ఉందని ఆలోచన చేస్తే నాకు శ్రీగంధం ఒక్కటి దొరికింది. బయారెడ్డి గారు, చీడపీడల సమస్య ఏంటండి? దీనికి ఎటువంటి చీడలు వస్తాయి? ఆ సమస్య ఏమైనా ఉందా? చీడపీడ సమస్యలు అంటే దాదాపు వర్షాకాలము ఆకులు తినే పురుగులు వస్తాయి. ఆకులు తినే పురుగులు వచ్చినప్పుడు మామూలుగా సైంటిస్టులు చెప్పేది ఏదైనా క్లోరిఫైరిఫాస్ అట్లాంటిది 5% 6% కలుపుకొని కొట్టేసుకోండి పొలం అంతా అని చెప్తారు. అది కొట్టుకోగలిగితే కొంత కంట్రోల్ అవుతుంది. కానీ నా వరకు అయితే యాజమాన్య పద్ధతులు నేను ఏమీ పాటించలే. ఏం పాటించినాను అంటే మొత్తం ఆకులన్నీ తినిపోయినా కానీ ఏ రోజు దానికి మందు స్ప్రే చేయాలని నేను స్ప్రే చేయలే. ఎందుకు చేయలేదంటే రికవర్ అవుతుందా కదా చూద్దాం. 3000 చెట్లు ఉన్నాయి, తింటే ఒక 100 చెట్లు 200 చెట్లు 300 చెట్లు తినిపోన్లే. మాత్రమే తింటాయా? ఆకులు తింటాయి. ఆకులు తిన్న తర్వాత ఏమవుతుంది, అది బతకాలనుకుంటే అది ఆత్మహత్య చేసుకోకూడదు అనుకుంటే ఏం చేస్తుంది, మళ్ళీ ఆకులను పుట్టించుకొని బతుకుతుంది, సర్వైవ్ అవుతుంది. మనుషుల మాదిరి అయ్యో అప్పులు అయిపోయినాయే ఆత్మహత్య చేసుకుందాం అప్పులు తీర్చలేనని చెప్పి అది సావదు. అది నిరంతరము బతకడానికే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో నేను సక్సెస్ అయింది ఏంటంటే ఆకు తినే ప్రతి చెట్టు మళ్ళా చిగురులేసి మళ్ళా అది
నాకు అతి సుందరంగా కనపడింది. రెండోది దానికి వచ్చే అతి ముఖ్యమైన తెగులు, అందరూ జాగ్రత్త పడాల్సిన తెగులు, నేను కూడా జాగ్రత్త పడినా, కాండం తొలిచే పురుగు వస్తుంది. దీనికి కూడా స్టెమ్ బోరర్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కడైతే మనము రోజు కాదు కానీ వారానికి ఒకసారైనా కానీ మీరు పంట పెట్టిన తర్వాత ఎవరో ఒకరు ఇట్లా తిరుక్కుంటా అట్లా చూసుకుంటా పోగలిగితే మీకు ఎక్కడో చోట కాండము దగ్గర కింద పౌడర్ రాలుతుంది, పొడి రాలుతుంది. పూర్తి తెల్లగా ఉండదు, శాండీ అంటే ఇసుక మాదిరి ఉంటుంది. అది పోతానే మనకు కనపడుతుంది, అరే ఈడ కాండం తులిచింది అని. వెంటనే పోయి ఆడ కూర్చొని మనం కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఆ కాండంలో ఉండే ఈ బ్రౌన్ కలరు ఉండే కలర్కి ఎక్కడో చోట తెల్లగా స్పాట్ కనపడుతుంది, చిన్నగా, చాలా చిన్నగా కనపడుతుంది. దాన్ని మెల్లగా దబ్బలము తలకాయ పడుతుంది, దాంట్లో అంత రౌండ్ ఉంటుంది పురుగు లోపలికి పోవడానికి. సో దాన్ని కొద్దిగా తీసేసుకొని మనము అందులో ఉండే పౌడర్ ఉంటుంది, అది ఆ పౌడర్ని పక్కకి తీసేసుకొని దాంట్లో ఆవు మూత్రం, నాటి ఆవు మూత్రం కానీ, లేదు అది దొరకదు నాకు అంత ఎందుకు లేబ్బా అన్నప్పుడు క్లోరిఫైరిఫాస్ 5%, అంటే 1 లీటర్ నీళ్ళలో 5 ml క్లోరిఫైరిఫాస్ వేసేసుకొని ఒక సిరంజి తీసుకొని ఆ రంధ్రాన్ని గాడి చేసిన తర్వాత సిరంజితో మెల్లగా డ్రాప్ చేసుకుంటా నిండే వరకు వేయడము. మనకు హార్డ్వేర్ షాపుల్లో ఇనప సామాన్ల అంగడిలో మైనమని దొరుకుతుంది, అది బెల్లం కలర్లో ఉంటుంది, ఈ కలర్లో బెల్లం మాదిరి, నల్ల బెల్లం మాదిరి మెత్తగా ఉంటుంది. దాన్ని తీసుకొని అట్లా రాకేసి ఆ రంధ్రము కనపడకుండా మనకు గాలి లోపలికి పోకుండా బూడ్చగలగాల. బూడిస్తే లోపలుండే పురుగు ఏమవుతుందంటే, ఒకటి దానికి క్లోరిఫైరిఫాస్ ద్వారా కానీ, లేదు మూత్రం ద్వారా, నాటి ఆవు మూత్రం ద్వారా కొన్ని విషవాయువులు వస్తాయి. రెండోది దానికి ఆక్సిజన్ లోపలికి పోదు, రంధ్రం బూడ్ చేసి అది చచ్చిపోతుంది ఆటోమేటిక్గా. అది ఒక్కటే మనము దీంట్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు. ఈ మిగతా యాజమాన్య పద్ధతులు నేను ఏదైతే చెప్పినానో, సేద్యం చేసే పనిలా, ఎరువులు వేసే పనిలా, మందులు కొట్టే పనిలా, నీళ్లు మాత్రమే 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి మీ పొలాన్ని బట్టి. నాది ఇసుక నేల, నేను మొత్తం 24 గంటలు ఉందిలే కానీ నీళ్లు పక్కకు స్ప్రెడ్ కాదు, కిందికి జారిపోతాయి, పోయి వంకలకి వెళ్ళిపోతాయి అవి. అదే ఎర్ర నేలలో ఏం చేయాలంటే, అర్ధగంట ఎర్ర నేలలో కూడా జిగురు ఎంత ఉంది అనేది మీరు కొద్దిగా పెడితే, తేమ ఉందా నీళ్ళు పెట్టద్దు, తేమ కొద్దిగా లేనట్టుందా ఒక అర్ధగంట నీళ్లు పెట్టుకో, లేదు 3/4 గంట నీళ్ళు పెట్టుకో, అంతకు మించి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరము లేదు. సో ఈ 2 సమస్యలు తప్ప ఎటువంటి యాజమాన్య పద్ధతులు లేవు. మెయింటెనెన్స్ ఓన్లీ కాండం తులిచే పురుగుకే మనం మెయింటైన్ చేసుకుంటాం. ఈ 2 తప్ప మిగతా ఏమీ ఉండదు. నెక్స్ట్ హోస్ట్ ప్లాంట్ వచ్చేటప్పటికి మెయిన్ యాజమాన్య పద్ధతుల్లో హోస్ట్ ప్లాంట్ అనేది తీసుకున్నప్పటికీ ఏమవుతుందంటే, హోస్ట్ ప్లాంట్ మనకు కొంత దూరంలో పెట్టింటాం. ఈ కొమ్మ దాని మీద ఏమన్నా పడుతుందా, దీని నీడేమన్నా దాని మీద పడుతుందా, ఇదేమన్నా ఎత్తి ఎట్లా పోతుంది, దీన్ని అబ్జర్వ్ చేసుకుంటా మనము నాకు ఫోన్ చేస్తే నేను ఎట్లా చేయాలా, దాన్ని ఏది కట్ చేయాలా, ఏ కొమ్మ కట్ చేయాలనేది, ఎంత దూరం కట్ చేయాలా. ఇప్పుడు సరువు చెట్టు ఉంది, మొత్తం కట్ చేయమంటావా, ఆ డిస్టెన్స్ని బట్టి ఎంత కట్ చేయాలనేది నేను మీకు ఫోన్ ద్వారా ఆన్సర్ ఇస్తాను. బైరెడ్డి గారు, ఇక మనం దాదాపు ఈ పంట దిగుబడి చేసుకోవడానికి 15 సంవత్సరాలు వేచి ఉండాల్సిన పరిస్థితి. మరి ఈ దిగుబడులు బాగా రావాలంటే, ఈ కలప బాగా రావాలంటే ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది? మంచి ప్రశ్న. యాజమాన్య పద్ధతులు అంటే శాస్త్రవేత్తలు చెప్పేది పశువుల ఎరువు, తర్వాత వేపపిండి, ఇట్లాంటివి ఆర్గానిక్ అంటే మామూలుగా న్యాచురల్గా ఉండేటివి వేయండి. కెమికల్స్ జోలికి పోవద్దు. డిఏపీలు, యూరియాలు, ఫాస్ఫేట్లు ఇట్లాంటి దానికి వేయకూడదు. వేయడం వల్ల ఏమవుతుందంటే, రేపు పొద్దునే మనము వుడ్ తీసుకొని హార్వెస్ట్ చేసి, అంటే మనం పంట తీసుకొని పంట అమ్మేటప్పుడు ఆ ఏదైతే మనకు సెంటు వాసన వస్తుందో అందులో తేడా వస్తుంది. కెమికల్ ఇనార్గానిక్ ఫర్టిగేషన్ అంటే ఏదైతే మనము ఎరువులు కొంటామో అవి యూరియాలు, ఫాస్ఫేట్ ఇట్లాంటివి ఇనార్గానిక్ అంటారు దాన్ని. అవి వేసినప్పుడు వాళ్ళు చెక్ చేసుకున్నాడు, ఆయిల్ టెస్ట్ చేసినప్పుడు, క్వాలిటీ టెస్ట్ చేసినప్పుడు ఈ సిమ్టమ్స్ దాంట్లో కనపడతాయి అని చెప్పి శాస్త్రవేత్తలు మనకు చెప్తారు. కాబట్టి ఏంటంటే, వీలున్నంత వరకు కాదు, మొత్తము శ్రీగంధం నాటాలనుకున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆర్గానిక్ కానీ, అంటే పశువుల ఎరువు కానీ, వేపపిండి ఇట్లాంటివి మాత్రమే వాడుకోవాలనేది శాస్త్రవేత్తలు చెప్తారు. అంత తప్ప ఇంకేం, అంత తప్ప వేరేదేమీ చేయొద్దు. రసాయనిక ఎరువులు అవసరం అయితే లేదు. అది కూడా ఎన్నాళ్ళు అంటే, మనము పొలంలో ఫ్రీగా తిరిగే అన్నాళ్ళు. నేను ఇప్పుడు తిరగలేను, నేనేమి వేయట్లేదు అంటే, కావాల్సినంత ఇదో మల్చి కనపడదు, కావాల్సినంత ఇది ఈ సంవత్సరం వర్షానికి కుళ్ళిపోతుంది. మళ్ళీ ఈ టైం కంటే ముందు మనం వచ్చి చూస్తే ఇక్కడ గడ్డి కూడా ఎండిపోయే పరిస్థితుల్లో మనకు మట్టి కనపడుతుంది, మట్టి కూడా కలర్ మారుతుంది. సేంద్రియ పదార్థం, సేంద్రియం. ఇక్కడ నా పొలంలో, మీ పొలాల్లో
ఈ వీడియో చూసే వాళ్ళ పొలాల్లో ఎన్ని వానపాములు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా పొలంలో మీరు వచ్చి ఎక్కడ చేత్తో అట్లా తేమన్న చోట అన్నా కానీ వానపాములు నా పొలంలో కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ నేను ఏది కెమికల్ వాడట్లేదు. బయారెడ్డి గారు, మీరు చెప్పిన దాని ప్రకారం మనకి దిగుబడులు మొదలు కావాలంటే 15 సంవత్సరాల తర్వాత కోతలు తీసుకోవచ్చు అని చెప్పారు. ఒక చెట్టుకు సరాసరి ఎన్ని కిలోల వరకు వచ్చే అవకాశం ఉంది? ఎంతకాలం ఉంటే ఇంకా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది? మంచి క్వశ్చనే అన్న. ఇది 15 సంవత్సరాల తర్వాత 12కే చెప్తారు, కానీ 15 సంవత్సరాలు అనేది దాదాపుగా రీసెర్చ్లో కొంత స్టడీ చేసి వాళ్ళు అవరేజ్ చేసి చెప్పినారు. 15 సంవత్సరాలకు కట్ చేస్తే ఒక చెట్టు ఎర్ర నేలల్లో డ్రై కండిషన్స్లో, అంటే తక్కువ నీటితోటి సాగు చేసిన పొలాల్లో అయితే దాదాపు 15 నుంచి 20 కిలోల దాకా శ్రీగంధం వస్తుందని శాస్త్రవేత్తలు ఆవరేజ్ చేసి చెప్తారు. 5 కేజీలు 10 కేజీలు ఎక్కువ రావచ్చు, 2-3 కేజీలు తక్కువ కూడా రావచ్చు. అది మన పొలాన్ని బట్టి, పొలంలో ఉండే రాళ్ళని బట్టి, ఆర్గానిక్ మ్యాటర్ని బట్టి, రకరకాల ఇవన్నీ దాని మీద డిపెండ్ అయింటాయి. ఆవరేజ్ వాతావరణ పరిస్థితులు అన్నీ తీసుకొని 15-20 వాళ్ళు చెప్తున్నారు. సపోజ్ 15 కేజీలు అనుకున్నా కానీ 5-6 వేల రూపాయల మధ్య పోతే, తక్కువలో తక్కువ కేజీ 5,000-6,000 రూపాయల ప్రకారం పోతే 75 నుంచి 1,00,000 దాకా మనకు ఆదాయం అనేది వస్తుంది ఒక చెట్టు నుంచి. 300 చెట్లు నాటుకునే వాళ్ళకు 300 × 75,000 వేసుకున్నా దాదాపు 2,20,00,000 ఆ మాత్రం వస్తుంది 15 సంవత్సరాల తర్వాత. ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది 15 సంవత్సరాలకి. అదే నేను ఇంకొక 5 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటానంటే అక్కడ జరిగే గమ్మత్ ఏంటంటే అక్కడ మన కొలతలు పెరుగుతాయి. ఏది చేవ కొలత పెరుగుతుంది. సో మనకు పంట ఎక్కువ వస్తుంది. తర్వాత 15 ఏళ్లకు కట్ చేసిన చెట్టులో వచ్చే గంధము ఆయిల్ శాతానికి 20 ఏళ్ళకు వచ్చే ఆయిల్ శాతానికి తేడా వస్తుంది. క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు 5,000 పోయేది అక్కడ 7,000 8,000 రేటు పోతుంది. ప్లస్ ఇక్కడ 15 కేజీలు 20 కేజీలు వచ్చేది అక్కడ 25 30 40 కేజీలు వస్తుంది. సో 5 ఏళ్ళు వెయిట్ చేయడం వల్ల మనకు పెరిగే బెనిఫిట్. దీనిలో మేము క్లాసెస్ 4 సార్లు నాకు చెప్పింది, మాకు క్లాసుల్లో చెప్పింది ఏంటంటే 25 ఏళ్ళ చెట్టు కరోనాలో 2021లో, అది చెక్కు కూడా ఉంది నా దగ్గర ఎవిడెన్స్, మన ఆదికేశ్వర నాయుడు గారి క్యాంపస్లో అక్కడ గెస్ట్ హౌస్లో ఒక చెట్టు కట్ చేస్తే ఏజ్ 25 ఏళ్ళంట 63,32,072 వచ్చింది. 63,00,000 సంథింగ్ వచ్చింది 25 ఏళ్ళకు. లాస్ట్ అక్టోబర్ 24 అక్టోబర్లో కేరళలో ఒక రైతు పొలంలో అబౌవ్ 35 ఏళ్ళు 40 ఏళ్ళు లోపు చెట్టు కొడితే ఆయనకు 1,27,00,000 రూపాయలు డబ్బు వచ్చింది. 1,27,00,000. సో 35 ఏళ్ళు 40 ఏళ్ళు అనుకోండి. ఇవన్నీ రికార్డ్స్. ఇది నా దగ్గర సెల్లులో పేపర్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. కేరళ రైతు ఇంత తీసుకున్నాడు అనేది మన ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూలో పేపర్ స్టేట్మెంట్లు వచ్చినాయి. అవి నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. సో ఉంచే కొద్దీ మనకి ధర ఇంకా ఎక్కువ. ఇంకొక చెట్టు 45 ఏళ్ళ చెట్టు మరియూర్ ఫారెస్ట్లో కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్ చేస్తే ఏజ్ 45 ఇయర్స్, హైటు 42 ఫీటు, అన్నీ మెజర్ చేసుకున్నారు వాళ్ళు. చుట్టుకొలత 2 మీటర్ల ఇంకొంచెం ఎంత ఎక్కువ ఉంది, నేను రాసి పెట్టుకున్నా క్లాసుల్లో చెప్పింది. అది ఇచ్చింది 3,10,00,000 ఆక్షన్లో ఒక చెట్టు. కాబట్టి ఏంటంటే శ్రీగంధంలో గమ్మత్తు, మీరు 15 ఏళ్ళకు కొట్టుకుంటారా తీసుకో, ఎంత వస్తుందో, 20 ఏళ్ళకు కొట్టుకుంటారా తీసుకో, నువ్వు అనుభవిస్తావా 15 లక్షల రూపాయలతో అనుభవించు, నీ కొడుకు వదులుతావా 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు వాడికి వస్తుంది, లేదు వాడి కొడుకు వదులుతావా ఎన్ని కోట్లు వస్తుందో వాడికే తెలీదు. అది శ్రీగంధం ఫార్మింగ్ అంటే. శ్రీగంధం ఫార్మింగ్ అంటే ఆషామాషి కాదు. అక్కడ ఎంత వస్తుందో ఇక్కడ మనము అంత ప్రికాషన్ తీసుకోవాలి. ప్రికాషన్ అంతా జాగ్రత్త పడాలా. ఏం జాగ్రత్త పడాలా? నేను సేద్యం చేసే పనిలే, ఎరువులు వేసే పనిలే, మందులు కొట్టే పనిలే, ఇంకేం జాగ్రత్త పడాలా అంటావు. ఏం జాగ్రత్త పడాలంటే నాటేటప్పుడు ఏదైతే ఉందో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ, నీ జీవితాన్ని మార్చే జాగ్రత్తలు ఎక్కడ ఉన్నాయంటే నువ్వు శ్రీగంధం నాటడంలో ఉంది. ఇప్పుడు నాటినారు కొన్ని వేల మంది, నాకు కొన్ని వేల ఫోన్లు వస్తున్నాయి. 5 ఏళ్ళు అయింది సార్ నాటి. మొన్న మార్చిలో కాదు అక్టోబర్లో హైదరాబాద్కి పోతే 8 ఏళ్ళ వయసు ఉన్న చెట్టు, 8 ఏళ్ళ వయసు ఉన్న పొలానికి నన్ను విజిట్ తీసుకెళ్ళినారు. ఏమైంది? శ్రీగంధం చెట్టు మొత్తం ఇక్కడంతా బెరడంతా పోయింది. ఇదంతా బెరడు పోయింది. పడమర పక్కన ఫోన్లోనే అడిగినా, నేను ఇక్కడే ఫోన్ చేసినాడు ఇక్కడ ఉండి, మీ చెట్టు దగ్గరకు చెట్టు దగ్గర పోయింది అని.
సార్ అన్నీ చీలిపోయినాయి సార్ అన్నాడు. మీ చెట్టు దగ్గరికి ఒక చెట్టు దగ్గరికి పోండి అన్న. ఏ సైడ్ చీలినాయి? పడమర వైపు చీలినాయా అన్న. అవును సార్ అన్నారు. తూర్పు ఉత్తరము తర్వాత దక్షిణం చూడండి అంటే, లేదు సార్ చాలా బాగుంది బెరడు. చెట్టు ఆకులు ఎంత ఎత్తులో ఉన్నాయి, ఎంతకు కట్ చేసినారు? 1 మీటర్ కట్ చేసిన. పైన ఎంత ఎత్తులో ఉన్నాయి ఆకులు? ఇదో ఇంత ఎత్తులో ఉన్నాయి. ఎక్కడి దాకా చీలింది? అక్కడ దాకా చీలింది సార్ అని చెప్తే, ఇది కారణం. ఇది శ్రీగంధం అనేది పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏంటంటే, శ్రీగంధం పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏంటంటే 12 డిగ్రీల నుంచి 35 డిగ్రీల వరకు మాత్రమే, 12 డిగ్రీల నుంచి 35 డిగ్రీల వరకు మాత్రమే శ్రీగంధం చెట్టు బాగా ఎదుగుతుంది. 35 డిగ్రీలు దాటిన తర్వాత కూడా ఎదుగుతుంది, కానీ ఉష్ణోగ్రత కొన్ని ఇబ్బందులు పడుతుంది ఆ చెట్టు. ఏమి ఇబ్బందులు పడుతుందంటే, దానికి ఎండ ఎక్కువ పడితే ఎండను భరించలేదు, 35 దాటితే ఎండను భరించలేదు. ఎండను భరించలేనప్పుడు ఏమవుతుంది? అది ఆటోమేటిక్గా ఈ స్కిన్ అనేది, దీని స్కిన్ చర్మం అంటాం, బెరడుని మనం ఎట్లయితే చర్మం అంటామో, ఇది చెట్టుకు బెరడు అనేది చర్మం. ఈ చర్మం చీలిపోతుంది. అది కూడా మీకు ఇంకో చోట చూపిస్తాను నేను ఎట్లా చీలుతుంది అనేది. ఎందుకు చీలుతుంది అంటే, ఆ వేడిని ఇది తట్టుకోలేక చీలిపోతుంది. కాబట్టి దీనికి ఎటు తిరిగి ఆ ఎండ దీని మీద పడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలా. ఏం జాగ్రత్త తీసుకోవాలా? ఫస్ట్ దీనికి ఉండే కొమ్మలు ఏవైతే ఉన్నాయో, ఈ కొమ్మలను నువ్వు ఎంతకు కట్ చేయొద్దు, వదిలేసేయాలి. అది ఎండబెట్టుకుంటే ఎండబోని చూడు ఎంతవరకు ఎండిపోయింది, మొత్తం చెట్టు అంతా ఎండిపోయింది. అది దానికి అవసరం లేదు కాబట్టి ఎండబెట్టుకుంది. కానీ నీ ఎంతకు నువ్వు ఎండబెట్టద్దు, తీయద్దు. తర్వాత ఏం జరిగింది? ఇది ఎందుకు ఇక్కడ చీలలేదు అంటే, దీనికి పడమర వైపు ఎండ ఏదైతే ఉందో ఆ ఎండ ఈ రెండు చెట్లు, ఈ రెండు ఏమోకలండి ఇవి. ఇది ఏమో సరుగుడు, ఇది ఏమో సీతాఫల్, ఇది మన అల్లునేరేడు ఉంది. ఈ దీనిలో ఆచ్ఛాదనతోటి దీనికి పూర్తి ఎండ పడకుండా ఉండడం వల్ల ఈ చెట్టు చాలా బాగుంది. చీలిపోయిన చెట్టు కూడా ఉంది ఇంకో చోట, అది చూపిస్తా. సో రైతులు ఇవన్నీ ప్రికాషన్ తీసుకోవాలా. ఈ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేవాడు ఎవడు? నర్సరీ వాళ్ళ దగ్గరికి పోతాము, వ్యాపారం చేస్తాడు, చెట్లు అమ్ముకుంటాడు. అన్న కంది చెట్టు పెట్టుకో అంటాడు. ఇంకొక ఆయన దగ్గర పోతే అన్న కంది సరవ పెట్టుకో అంటాడు. ఇంకొక ఆయన సరవ పెట్టి అన్న సాలు అంటాడు. పెట్టి ఆపేస్తున్నారు. ఆపిన తర్వాత ఏం చేయాలని అడిగితే, మళ్ళీ మా ఎట్లా నన్ను ఇంకోరినో ఆయన అయితే చెప్తాడేమో, మమ్మల్ని అడుగుతారు. మమ్మల్ని అడిగినప్పుడు ఏం చేయాలా? ఏదో చేసుకో, మార్గం చేసుకో అని నాకు తోచిన మార్గం నేను చెప్తే, ఇవన్నీ ప్రశ్నలు అడుక్కుంటా, ఏడ చీలింది, ఎంత చీలింది, ఎంత తీసినావు, దానికి చర్మం మ్యాట్ వరకు పోలిసినావు అనేది అంతా అడిగిన తర్వాత, ఇదనక ఈ రకంగా చేసుకో, నువ్వు ఈ రకమైన చెట్లు వేసుకో అని చెప్పి సలహాలు ఇస్తాము, ఊరికైపోతాం. బైరెడ్డి గారు, ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఎట్లా, ఎవరు వచ్చి తీసుకెళ్తారు, అవి ఎలా ఉంటాయి వివరాలు? మార్కెట్ అనేది శ్రీగంధానికి 2002 వరకు ప్రపంచానికి సప్లై చేసిన వాళ్ళు, శ్రీగంధాన్ని సప్లై చేసిన వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్. 2002 దాకా. 2002 వచ్చే వెనక్కి చూసుకుంటే మనం సప్లై చేసినంతా చేసుకొని మన అవసరాలు తీసుకోలేని పరిస్థితిలోకి వచ్చింది అని గవర్నమెంట్ గ్రహించి ఏం చేసిందంటే, అంతకుముందు బయ్యారెడ్డి పొలంలో ఉన్నా, వెంకటరామన్ పొలంలో ఉన్నా, సూరన్న పొలంలో ఉన్నా, ఎవరి పొలంలో ఉన్నా కానీ అది గవర్నమెంట్ ఆస్తి. శ్రీగంధం చెట్టు అనేది 2002 ముందు ఎవరి పొలంలో ఉన్నా కానీ మనం కొట్టడానికి లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండేది. మనం కొట్టినట్టు తెలిస్తే మనల్ని తీసిపోయి అరెస్ట్ చేసేవాళ్ళు, రూల్ ఉంది, కేసు అయితే పెట్టేవాళ్ళు. ఆ పరిస్థితుల నుంచి గవర్నమెంట్ మేల్కొని, అరే ఇట్లయితే మన అవసరాలే మనం తీర్చలేక మనం ఎక్కడి నుంచి తెచ్చుకునే పరిస్థితి లేక మనం ఎందుకు వచ్చినాం అనేది గ్రహించి అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ బ్యాన్ను తీసేసింది. ఏం బ్యాన్ అంటే, రైతుల పొలాల్లో ఉండేదాన్ని రైతులు అనుభవించుకోండి, మీరు కాపాడుకొని, మీరు నాటుకోవాలనుకుంటే మీరు నాటుకొని సేద్యం చేసుకోండి, మీరు పండించుకోండి, మీరే అమ్ముకోండి. ఆ వెసులుబాటు అనేది 2002-2006 మధ్యలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెసులుబాటు వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసినారు అంటే, వాళ్ళు చెప్పేసినారు మీరు నాటుకుంటే నాటుకోండి అని చెప్పిన తర్వాత ఒక కేరళ, ఒక కర్ణాటక, ఒక తమిళనాడు గవర్నమెంట్లు ముందుకొచ్చి రైతుల గురించి ఆలోచన చేసి వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చెట్లను ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ వచ్చినారు. 2002-2000 మధ్యలో మొదలైతే ఇప్పటి వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చెట్లు అనేటివి ఆ స్టేట్లలో ఇస్తున్నారు. 2018లో కేసీఆర్ గారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 50 లక్షల మొక్కలు ఇచ్చి రైతులకు సబ్సిడీలో ఇచ్చినారు. అది అక్కడ నడుస్తూ ఉంది. ఎటొచ్చి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంతవరకు దాని మీద
ఏ ప్రభుత్వం ఉన్నా కానీ దాని మీద చర్యలు తీసుకోలే. అది ఇప్పటి వరకు ఉండేది. వాస్తవంగా ఏంటంటే శ్రీగంధానికి ఇంత డిమాండ్ ఉందా, ఈ రకంగా నాటుకుంటా పోతున్నారే, రేపు ప్రొద్దున ఏమైతే అది అనేది ప్రొద్దున కూడా ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, అన్నా ఇంత నాటుతాను, వైజాగ్ నుంచి ఫోన్ చేసినాడు. నేను 2 ఎకరాలు నాటాలనుకున్నా, ఒకవేళ ఇప్పుడు నాటుతున్నాం కదా, నాటితే ఆ పొద్దు డబ్బులు వస్తాయా, మాకు కొనేవాళ్ళు ఉన్నారా, అసలు ఎట్లా కొంటారు, గవర్నమెంట్ పర్మిషన్లు ఉన్నాయా, ఇవన్నీ ఆ అబ్బాయి అడిగినాడు. నీట్గా ఆయనకు కావాల్సిన సమాధానం అయితే మనము ఇవ్వగలిగినాం. వాస్తవంగా ఇప్పుడు ఏంటంటే 2006లో ఎప్పుడైతే మనకు నాటుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారో అప్పటి నుంచి ఏదైతే ఇప్పుడు మనకు 6,000 మెట్రిక్ టన్నుల అవసరం ఉందో ఆ అవసరంలో మనకు 253 నుంచి 300 మెట్రిక్ టన్నులు లభ్యమవుతాండే రాష్ట్రాలు ఇది వరకు నేను చెప్పిన కేరళ, కర్ణాటక, తమిళనాడులో మాత్రమే దొరుకుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో లేదంటే అక్కడక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఇంతకుముందు కొంత అనుభవం ఉండే వాళ్ళు నాటుకున్నారు, వాళ్ళు అమ్ముకోవడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది ఆ 6,000 టన్నుల్ని నింపగలిగే సామర్థ్యము లేదు. ఒక 100 ఎకరాలు వేసుకున్నా కానీ దాని నుంచి 20 కేజీల ప్రకారం చెట్టుకు వస్తే ఆ ప్రకారం ఎంత వస్తుందని మనం లెక్క పెట్టుకుంటే ఆ అవసరాన్ని తీర్చడం అనేది జరగదు. కాబట్టి ఏంటంటే శ్రీగంధం నాటుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా శ్రీగంధం నాటుకోండి. తర్వాత ఏంటంటే శ్రీగంధం నాటుకోవడానికి ఇది వరకు లేని సపోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మన ఫైనాన్షియల్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయంలో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటల్లో శ్రీగంధం కూడా ఒకటి ఉందని చెప్పి ఆమె పార్లమెంట్లో చెప్పడం, తర్వాత కోకోనట్, కొబ్బరి, తర్వాత ఇది కొన్ని రకాల పంటలు చెప్పింది ఆమె. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా పంటలు, ఒక 7-8 రకాల పంటల్ని పెంచడానికి ప్లస్ పెంచిన తర్వాత దాన్ని మార్కెట్ చేసుకోవడానికి, మార్కెట్లో పర్మిషన్లకు అన్నిటికీ మేము భవిష్యత్తులో అనుకూలం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ద్వారా శ్రీగంధం మన ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఏరియా తీసుకుంటే శ్రీగంధానికి చాలా అనుకూలం అని చెప్పి మనకి ఏం కావాలా దాని నుంచి సబ్సిడీలు, తర్వాత సెక్యూరిటీ, ఈ అన్నిటిపైన ఏమేం కావాలో దాని మీద మేము కొంత ఆలోచన చేసి రైతుకు అనుకూలం చేస్తామని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు శ్రీగంధం నాటుకోవాలా అనుకునే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెట్లు తెచ్చేసుకొని నాటుకోవడం కాదు, ఒక పద్ధతి ప్రకారం మీరు అన్నీ చూసి ఇట్లా చేస్తే బాగుంటుంది వ్యవసాయము, ఈ రకంగా మనం వ్యవసాయం చేయగలం. ఇప్పుడు మామిడి చెట్టు పెట్టిన తర్వాత ఏదైనా తెగులు వస్తే వెంటనే హార్టికల్చర్ ఆఫీస్కి పోతాం, లేదంటే ఆ మందు ఎరువులంగడి దగ్గరికి పోయి ఇదన్నా ఈ తెగులు వచ్చింది ఏం చేయాలని ఎట్లా అడుగుతున్నామో అట్లా అడగడానికి ఇక్కడ ఎవరు మీకు దొరకరు. అని ఒక రైతుగా మనం శ్రీగంధంలో ఆశిస్తున్నాం కాబట్టి, శ్రీగంధంలో డబ్బులు కావాలి కాబట్టి ఆ తెలివి ఉండాల్సింది ఒక రైతుకే, అక్కడ నర్సరీలు చెట్లు అమ్మేవానికి కాదు. అది గ్రహించి కావాల్సినన్ని వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లోనే ఉన్నాయి, ఎవ్వరూ చెప్పాల్సిన పనిలే. యూట్యూబ్లో రకరకాల వీడియోలు ఉన్నాయి, రకరకాలు వాళ్ళ అనుభవాలన్నింటినీ మాట్లాడినారు. దీంట్లో ఏది మీకు నచ్చుతుంది, ఎవడు కరెక్ట్గా సమాధానం ఇస్తాడు, ఎన్ని మొక్కలు నాటాలా, శ్రీగంధానికి కంది తల్లి బిడ్డకు పాలియాలా, కంది మొక్క నాటాలా, బిడ్డకు గోరుముద్దలు తినిపించాలా, అవిసె మొక్క నాటాలా, బిడ్డకు మెల్లగా నెయ్యితోనూ తర్వాత మెల్లమెల్లగా కారంతోనూ మెల్లగా పాలతోనూ మజ్జిగతోనూ అన్నం తినిపించాలా, సరివు మొక్క. తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్గా అంటే ఎదిగిన మనిషి ఏమేమి తినాలనో, 10 ఏళ్ల తర్వాత ఎదిగే మనిషికి ఎదుగుతా ఉండే మనిషికి ఏమేమి ఆహారం తింటాడో అన్ని పదార్థాలు ఇచ్చేటట్లు ఒక రోజువుడు మొక్క అనేది మనము క్రమంలో నాటాలా. ఇవి ఎక్కడ నాటాలా, ఎంత దూరంలో నాటాలా, ఎంత దూరంలో నాటితే మంచిది, ఎటువైపు నాటాలా, ఏ చెట్టు ఎటువైపు నాటితే శ్రీగంధం చెట్టుకు మంచిది అనే సలహాలు ఎవరి దగ్గర ఎవరు ఏమి అనేది చూసుకొని మీరు మొక్కలు తీసుకొని నాటుకోగలిగి, తర్వాత కూడా ఇచ్చి వదిలేసేవాడిని కాదు, ఇచ్చిన తర్వాత కూడా మీకు ఏ టైంలో అవసరం వస్తే ఫాలో అప్ చేసేవాళ్ళు, మీ చెట్టుకు మీ ఏ టైంలో ఫోన్ చేసినా కానీ ఆన్సర్ ఇచ్చేవాళ్ళని మీరు వెతుక్కొని ఎక్కడ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అట్లా చేయగలిగితే మీరు సక్సెస్ఫుల్, మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేసేది చెట్టు సక్సెస్ఫుల్గా, రైతు సక్సెస్ఫుల్ కావాలంటే అది ప్రస్తుతానికి మన దగ్గర రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు కాబట్టి, మన దగ్గర ఇన్స్టిట్యూట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అనుభవం ఉందో వాళ్ళతోటి సలహాలు తీసుకొని నిరంతరం తీసుకుంటూ మీరు చేయగలిగితే మీరు సక్సెస్ఫుల్గా శాండల్వుడ్లో కావాల్సిన ఆదాయాన్ని తీసుకుంటారు. లేకపోతే ఫస్ట్ నష్టపోయేది రైతే. నర్సరీలో అమ్ముకున్నోనికి డబ్బులు వచ్చింటాయి, ఎంతో కొంత వచ్చింటుందని 10, 20, 30, 50 లాభం పెట్టుకొని అమ్మేస్తాడు, వాడు లాభపడే. నష్టపోయేది ఎవరు?
15 ఏళ్ళ తర్వాత ఎన్నిక చూసుకుంటే ఏమొచ్చిందంటే చెట్టు అంతా చీలిపోయింది. ఎందుకు చీలిపోయింది? ఆ రోజు కరెక్ట్గా నాటిలే. తర్వాత చెట్టు డ్యామేజ్ అయింది, కరెక్ట్గా సలహా ఇవ్వలే. కాండం దల్చే పురుగు వచ్చింది, కరెక్ట్గా సలహాలు ఇవ్వలే. సో రకరకాల నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంతే మీరు ఎవరి దగ్గర అయితే మొక్కలు కొనాలనుకున్నారో ఆయనకి కనీసం మంచి పరిజ్ఞానం ఉండవాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడంలోనే మీరు విజయవంతమైన శ్రీగంధం రైతు అవుతారు. లేకపోతే లేదు. ఇది బైరెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏదైనా సలహాలు కావాలంటే, ఏదైనా అనుమానాలు ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఇస్తారా? 9440016995. బైరెడ్డి గారు, ఈ శ్రీగంధం సాగు గురించి చాలా విపులంగా, చాలా సవివరంగా మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి. అందరూ శ్రీగంధం నాటాలనుకునే వాళ్ళు దయచేసి తొందరపడి నాటద్దు. అన్ని విషయాలు గ్రహించి 6 నెలలు నిదానమైనా పర్లేదు, అన్నీ గ్రహించి కరెక్ట్గా సలహాలు ఇచ్చేవాని దగ్గర మొక్కలు తీసుకొని నాటుకొని సక్సెస్ఫుల్ ఫార్మర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యూట్యూబ్ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.